బ్రేకింగ్ న్యూస్ పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్యా థియేటర్ సమాధానమిచ్చింది. 6 పేజీల లేఖను న్యాయవాదులతో పోలీసులకు అందజేశారు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా థియేటర్లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారని రిప్లైలో తెలిపింది. 4, 5 తేదీల్లో థియేటర్ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్లో సినిమాలకు వచ్చారని చెప్పారు. సంధ్యా థియేటర్లో 4 వీలర్స్, 2 వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ ఉందన్నారు. 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని, గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన రిప్లై సుముఖంగా ఉందా? జరిగిన సంఘటనకు వాళ్ళిచ్చిన సమాధానం ప్రస్తుతానికి ఓకే అనుకోవచ్చా? పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సంధ్యా థియేటర్లో అనేక లోపాలు గుర్తించి ఈ థియేటర్ను ఎందుకు సీజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా వారు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులకి సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళ న్యాయవాదుల ద్వారా పోలీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఎందుకంటే థియేటర్ మొత్తం సంబంధించి పూర్తి అనుమతులు, ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు, జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ అన్నిటికీ సంబంధించిన అనుమతులు ఉన్నాయి. గత 45 ఏళ్ళుగా మేము థియేటర్ నిర్వహిస్తున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఇప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఇది అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆ బాబు తీవ్రంగా గాయపడడం లాంటి ఘటన మొదటిసారి సంధ్యా థియేటర్లో జరిగిందని చెప్పేసి కూడా రిప్లైలో పేర్కొనడం జరిగింది. ఇక పార్కింగ్కి వచ్చేసరికి 2 వీలర్కి 4 వీలర్కి సపరేట్గా పార్కింగ్ ఉంది. సంధ్యా థియేటర్లోకి రావడానికి ఒక ఎంట్రీ, అదేవిధంగా వెళ్ళడానికి ఒక ఎగ్జిట్తో పాటు బ్యాక్ గేట్ కూడా, బ్యాక్ నుంచి కూడా మరో ఎగ్జిట్ ఉంది. 2 ఎగ్జిట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక గతంలో అనేక పెద్ద సినిమాల రిలీజ్ల సందర్భంగా అనేక పెద్ద హీరోలు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూసి వెళ్ళారు. అలాంటి సమయంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కానీ ఇప్పుడే దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఇందులో పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా 4, 5 తేదీలో మైత్రి మూవీసే థియేటర్ని మొత్తం ఎంగేజ్ చేసుకుంది. టికెట్లు ఇష్యూ చేయడం కావచ్చు, మొత్తం షోలు నిర్వహించడం కూడా అంతా మైత్రి మూవీస్ వాళ్ళే నిర్వహించారు. ప్రీమియర్ షోకి సంబంధించిన అభిమానులకు సంబంధించిన టికెట్స్ జారీ చేయడం, మెయింటెనెన్స్ అంతా కూడా మైత్రి మూవీస్ హ్యాండోవర్లోనే థియేటర్ ఉంది అని చెప్పేసి కూడా ఈ షోకాజ్ నోటీసులకు రిప్లైలో పేర్కొనడం జరిగింది. పోలీసులకి పర్మిషన్ కూడా ముందుగానే తీసుకున్నాము, ఇక్కడ షో నిర్వహిస్తున్నామని, షో ప్రీమియర్ షోకి సంబంధించి అనుమతులు ఉన్నాయి, అల్లు అర్జున్ వస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా దానికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తిగా అన్ని పేపర్స్ని జోడించి రిప్లైలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఆ రిప్లైని చూసి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా పోలీసుల యాక్షన్ బట్టి తెలియబోతుంది. ఇప్పుడైతే లీగల్గా వాళ్ళకి అందిన నోటీసుల తేదీ నుంచి 10 రోజుల లోపల వీళ్ళు ఇప్పుడు నోటీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. అది న్యాయవాదుల ద్వారానే ఆ నోటీస్కి రిప్లై ఇచ్చారు. ఇక సంధ్యా థియేటర్కి సంబంధించిన రిప్లై పైన కూడా పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఒకవేళ రిప్లై సరిగ్గా లేకుంటే సీజ్ చేస్తారా, లేదంటే మళ్ళీ మరొక నోటీస్ ఇస్తారా, ఏమైనా వివరాలు అడుగుతారా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 6 పేజీలకు సంబంధించిన రిప్లైని సంధ్యా థియేటర్ యాజమాన్యం తమ న్యాయవాదులతో పంపించడం జరిగింది. దీన్ని చిక్కడపల్లి పోలీసులకు అందజేశారు. 2 రోజుల క్రితమే తెలుస్తుంది. రైట్ సురేష్, అయితే 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నాము, ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు అని చెప్పడంలో ఇప్పుడు సంఘటన జరిగింది, తప్పు జరిగింది కాబట్టే కదా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది, తప్పైపోయింది అని అంటే దానికి మాకు సంబంధం లేదు అనేలాగా వాళ్ళు సమాధానం ఇస్తున్నారా? అంటే మొత్తం మైత్రి మూవీ మేకర్సే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అంతా వాళ్ళ అండర్లోనే జరిగింది అని చెప్పడంలో ఇంత పెద్ద హీరో, అంత ఇమేజ్ ఉన్న హీరో అక్కడికి వస్తున్నారు, అక్కడ ప్రాణం పోయే సిచ్యువేషన్ వస్తుందా లేదా అనేది ఎవరు ఊహించిన సంఘటన కాకపోయినప్పటికీ ఇంత తొక్కిసలాట ఉంటుంది, ఇంత క్రౌడ్ ఉంటుంది అనేది థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము. కానీ ఒకేసారి ఇంత క్రౌడ్ వస్తుందని మేము ఊహించలేదు అని చెప్పేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ థియేటర్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో
ఒకవేళ థియేటర్లో ప్రమాదం జరిగినా కానీ తొక్కిసలాట జరిగినా కానీ సరైన సూచికలు లేవని చెప్పేసి కూడా షోకాజ్ నోటీస్లో పేర్కొన్నారు. కానీ వీళ్ళు అప్పర్ బాల్కనీతో పాటు లోయర్ బాల్కనీకి సంబంధించి సపరేట్గా ఎగ్జిట్లు ఉన్నాయి. అక్కడి నుండే ప్రేక్షకులు లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచే బయటికి వెళ్తారు. వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా మేము చేసుకున్నాము. ఆ థియేటర్లో ఉన్న 80 మంది సిబ్బంది కూడా పని చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే పెద్ద సినిమా ప్రీమియర్ షో జరుగుతుంది కాబట్టి మొత్తం ఆ 70mm 35mmకి సంబంధించి మొత్తం 2500 కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ఉంది థియేటర్లకి. అందుకు అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా అభిమానులు లోపలికి చొచ్చుకురావడం, ఆ లోయర్ బాల్కనీలో ఉన్న ప్రేక్షకులంతా అప్పర్ బాల్కనీకి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ అప్పుడే ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఒక్కసారిగా చొచ్చుకురావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సంజయ్ థియేటర్ ఇచ్చిన రిప్లైపై పోలీసులకు ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నా మరొక నోటీసు జారీ చేసి వివరాలు అడిగే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వారు సరైన వివరాలు ఒకవేళ ఇవ్వకుంటే ఆ థియేటర్ని కూడా సీజ్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు 45 ఏళ్ల నుంచి అనేక పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో 2 నుంచి 3,000 క్రౌడ్ వచ్చింది. కానీ అంతకుముందు సినిమాల సమయంలో కూడా 1000 మంది క్రౌడ్స్ వచ్చారు. అసలు అలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. చిన్న ఘటనలు జరిగాయి తప్ప ఇలా ఒకరి ప్రాణం పోయిన ఘటన ఎప్పుడు సంజయ్ థియేటర్లో జరగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లైకి పోలీసులు పూర్తిగా మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేకుంటే లీగల్గా ముందుకెళ్తారా? ఆ పర్మిషన్స్ ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ సినిమా ఫోటోగ్రఫీకి సంబంధించిన అనుమతులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇటు జిహెచ్ఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ నుంచి కూడా అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి కూడా సంజయ్ థియేటర్ యాజమాన్యం రిప్లైలో చెప్పింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఆ రిప్లై తర్వాత స్పందిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. లేదంటే మరొక నోటీసు కూడా జారీ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్.